కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. అలాగే ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్నప్పటికీ కూడా మీరు విల్ పవర్ కోల్పోకుండా తగిన విధంగా జాగ్రత్తలతో, ఒకవేళ ముఖ్యమైనవి పోస్ట్ పోన్ అయినా, లేకపోతే లాస్ట్ మినిట్లో ఆటంకాలు ఆలస్యాలు లాంటివి ఎదురైనా, లేకపోతే ఎదురు చూస్తున్న విషయాల్లో ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, మీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా ఆ విషయంలో వెంటనే డిప్రెసివ్ థింకింగ్కి వెళ్లకుండా కొంత దాన్ని మీరు తట్టుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క ఫేజ్ దాటిన తర్వాత అనుకూలత అనేది ఏర్పడుతుంది. మానసికంగా కొంత కన్ఫ్యూజన్, గందరగోళం లాంటిది, తీసుకున్న నిర్ణయం మీద స్థిమితం అనేది లేకపోవడం, రకరకాల కారణాలతో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలి. మెడిటేషన్ లాంటివి చేయాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో అధిక శ్రద్ధ చూపిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు బాగుంటాయి. నూతన మైత్రి బంధాలతో, నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, అలాగే మీ యొక్క స్నేహ సంబంధాలను పెంపొందించుకునే దిశగా మీరు చేస్తున్న ప్రయత్నాలలో అధిక శాతం ఖర్చులకి అవకాశం ఉంది. అలాగే వ్యాపారపరమైన విషయాలలో, పోటీకి సంబంధించిన విషయాలలో కొంత ఖర్చులతో కూడిన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంటే అనవసరమైన ఖర్చులని అధిగమించాలి, ఆలోచనలని సరిచూసుకోవాలి, మైత్రి బంధాలని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో వీలైనంత వరకు కొత్త వ్యక్తుల పరిచయాలని, మీ యొక్క సాంఘిక సంబంధాలని మీరు విస్తరించుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలలో అధిక శాతం శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకున్న నిర్ణయాలలో చిన్నపాటి ఆటంకాలు లాంటివి ఉన్నప్పటికీ, ఆలస్యాలు లాంటివి ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే శక్తి అనేది మీకు ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు. దైనందిన జీవితంలో మార్పుల కొరకు తీసుకునే ప్రయత్నాలు, అలాగే ముఖ్యంగా యోగా, మెడిటేషన్ లాంటివి మొదలైనవి చేయడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ కూడా అది మీకు న్యాయ సంబంధమైన విషయాలలోనూ, అలాగే మీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా మీరు తీసుకునే నిర్ణయాల్లోనూ మీ హాబీలని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, దానికి సంబంధించిన ఖర్చులు అంటే మీకు నచ్చిన హాబీ ఏదన్నా, మీరు ఏదైనా కళల్లో ప్రవేశించడానికి చేసే కార్యక్రమాలలో దానికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి ఆస్కారం ఉంది.